విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు చాకచక్యంగా దాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు విశాఖ నుంచి హైదరాబాద్కు 103 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానం రెక్కల్లో ఒక పక్షి ఇరుక్కుంది. దీని కారణంగా విమానం ఇంజిన్, ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి తిప్పారు. సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత విమానంలోని ప్రయాణికులందరినీ దించివేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిర్లైన్స్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఈ ఘటనపై విమానయాన సంస్థ విచారణ చేపట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే గత కొన్ని నెలల నుంచి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏదో ఓ చోట ఎయిర్ ఇండియాకు తప్పిన ప్రమాదం అంటూ వార్తలు రావడంతో అందులో ప్రయాణించే వారి కుటుంబ సభ్యులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదిలా ఉంటే 4 రోజుల కిందటే లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో టేక్ ఆఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. పైలట్ చివరి నిమిషంలో టేక్ ఆఫ్ను నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా రన్వే పైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో 151 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులను వేరే విమానంలో ఢిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇలా వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు ఇటు ప్రయాణికులతో పాటు అటు వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తోంది.